వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డబ్బు ఉన్నవాడైనా లేనివాడైనా మట్టికే పరిమితం. అందువల్ల ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఉన్నదానితో తృప్తిగా జీవించు. పిల్ల వేరులన్నీ తల్లి వేరుకే చుట్టి ఉంటాయి. బంధాలన్నీ బంధకాలు కాదు, బాధ్యతలు. కొన్నేమో ధర్మానుసారం, కొన్నేమో అనుబంధానుసారం. ఇదే జీవిత సత్యం. ఎవరైతే తన తల్లిని ఎక్కువగా ప్రేమించలేరో వాడు ఏ స్త్రీని ప్రేమించలేరు. ఎందుకంటే అందరూ స్త్రీలు అమ్మకు ప్రతిరూపాలే. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. ప్రకృతి, అద్దం రెండూ ఒకటే. అద్దం నువ్వెలాగా ఉంటే అలాగే చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్నెంత కాపాడితే అది నిన్నంత కాపాడుతుంది. సంతోషం ఎక్కడో వెతుక్కునే 100 నోటు కాదు, డాలరు కాదు, మన పక్కనే ఉంటుంది. అది ఒకరినొకరును ఇచ్చిపుచ్చుకునే వస్తువు మార్పిడి లాంటిది. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకవచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. మన మెదడే మనకు శత్రువు. ఎందుకంటే మర్చిపోవాలి అనుకున్న వాటిని మరవనివ్వదు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు మర్చిపోయేలా చేస్తుంది. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి. మార్గం తెలిసినవాడు మేధావి, చూపించినవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు, అన్నీ తెలిసి చేయనివాడు మూర్ఖుడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే నీకు ఉన్నత స్థాయిని తెచ్చిపెడుతుంది. డబ్బును పొదుపుగా వాడేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను పొదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు.